కర్ణాటక, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఈ ఎన్నికలకు ముందు గెలిచింది. దక్షిణాదిలో ఒక బలోపేతమైనటువంటి పాత్ర సాధిస్తామనుకుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు అసెంబ్లీ గెలుచుకోవడం, అలాగే కర్ణాటకలో సిద్ధరామయ్య విజయం సాధించడం అన్నటువంటిది క్లియర్ అయిపోయింది. కానీ ప్రజల పరంగా చూస్తే రెండు చోట్ల మొన్నటి ప్రభుత్వాలకు వచ్చినటువంటి తరహాలో విజయం రాల. ఒకటి గతం కంటే పెరిగింది తెలంగాణలో. గతంలో 3 స్థానాలు, ఇప్పుడు 8. బట్ సమాన ప్రత్యర్థిగా బీజేపీ వచ్చింది. అయితే పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే పెరిగినట్టే కదా, అది రేవంత్కి సేఫ్. ఇక తనని ఇంకోటి బీఆర్ఎస్ అనేది శాంతం తుదముట్టించడంలో సక్సెస్ అయ్యాడు రేవంత్. కాబట్టి ఆయన సీటుకి ఇక ఈ 5 ఏళ్ళు డోకా ఉండదు. రెండవది సిద్ధరామయ్య. అక్కడ వాస్తవంగా క్రిందటిసారి వచ్చిన 25 సీట్లతో పోల్చుకుంటే ఈ దఫా 17కి పరిమితమైంది బీజేపీ. అలాగని ఎక్కువ రాల, తక్కువే వచ్చినాయి ఇది కాంగ్రెస్కి. కానీ గత ఎన్నికల కంటే పోల్చుకుంటే, గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే ఎక్కువ, అసెంబ్లీతో పోల్చుకుంటే తక్కువ. అక్కడ కొంత టెన్షన్ ఉంటుంది శివకుమార్ ద్వారా. కానీ ఆ జోలికి వెళ్తే దెబ్బతింటామన్నటువంటి భయం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇద్దరు సేఫ్. ఫ్యూచర్లో మాత్రం తెలంగాణలో అయితే ఏ ప్రాబ్లం ఉండదు, కర్ణాటకలో మాత్రం వెనుపోటు రాజకీయాలు నడిచే అవకాశం ఉంటుంది.